దర్శకధీరుడు రాజమౌళి పేరు వింటేనే మనకి వెంటనే గుర్తొచ్చేది వెండి తెర మీద చూపించే అదృశ్య ప్రపంచాలు, అమేజింగ్ విజువల్స్, మంచి కథ. బాహుబలి, RRR వంటి చిత్రాలతో భారత సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచర్ సినిమా ప్లాన్ చేశాడు. అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి సిటీని రీక్రియేట్ చేస్తున్నారట. ఈ సెట్ కోసం ఏకంగా 50 కోట్లు ఖర్చు పెడుతున్నారట. నిజంగా సూపర్ కదా. అసలు ఫారెస్ట్ అడ్వెంచర్లో వారణాసి సిటీ ఎందుకో ఏంటో, కానీ నిజంగా వారణాసిలో షూట్ చేయాలంటే కష్టం కదా. అందుకే ఏకంగా సెట్టే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కాశీలో లాగా ఐకానిక్ ఘాట్స్, మందిరాలు, నదీ పరిసరాలు అన్నీ కూడా ఉన్న ఒక భారీ సెట్ని నిర్మించేశారు. ఇది కేవలం ఒక సినిమా సెట్ కాదు, ఒక కొత్త ప్రపంచమే అని చెప్పొచ్చు. ఒకప్పుడు సంజయ్ లీలా బన్సాలి రూపొందించిన దేవదాస్ సినిమా మొత్తం బడ్జెట్ 50 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు రాజమౌళి ఆ మొత్తం బడ్జెట్తో ఒక్క సెట్కే ఖర్చు పెడుతున్నారు. బాజీరావు మస్తానీ, హీరా మండి, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి సినిమాలకి వేసిన సెట్స్ కూడా ఎక్కువలో ఎక్కువ 15 నుంచి 20 కోట్ల రూపాయల మధ్య ఉండేవి. ఇక రాజమౌళి మాత్రం ఒక్క సెట్కే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇక సినిమా మొత్తం బడ్జెట్ ఎంతగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న సమాచారం ప్రకారం ఇది కేవలం యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, హనుమంతుడి ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకొని ద్రోణగిరి పర్వతం నుండి ఔషధాల కోసం చేసే యాత్ర వంటి ఇతిహాసాంశాలతో మిళితమై ఉంటుంది. మళ్ళీ దాంట్లో వారణాసి కథ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తాడో రాజమౌళి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 1000 కోట్ల రూపాయలుగా ఉండనుందని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తుంది. ఇదే గనక నిజమైతే ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ ప్రాజెక్ట్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్లో ఉండే ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో గోల్డెన్ మైలురాయి అయ్యే అవకాశం కూడా ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.